పెద్ద సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్కి తోడు డాండ్రఫ్, చుండ్రు. ఇవన్నీ హెయిర్ ఫాల్ అంటే అసలు జుట్టు ఏ వయసు వరకు మొలిపించవచ్చు, అంటే ఊడిపోయిన జుట్టు ఇప్పుడు ఏ వయసులో వరకు రప్పించవచ్చు. జుట్టు ఊడడానికి కారణాలు చాలా ఉంటాయి. మామూలుగా ఏదో మెడికేషన్ అవ్వచ్చు, లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, హెరిడిటీ అవ్వచ్చు, లేదా పొల్యూషన్ అవ్వచ్చు, డాండ్రఫ్ అవ్వచ్చు, ఏదో ఒక కారణం. సో జనరల్గా హెయిర్ ఊడిపోయే వాళ్ళు ఏ కారణం లేకుండా మామూలుగా ఈ పొల్యూషన్ వల్ల, డాండ్రఫ్ వల్ల ఊడిపోయే వాళ్ళకి హెయిర్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక వెంట్రుక సెల్ నుంచి వెంట్రుక వచ్చి 6 సంవత్సరాలు అలా ఎదుగుతూ ఉండి తర్వాత 3 నెలలు ఎదగకుండా ఉండి ఊడిపోతుంది. మళ్ళీ ఆ సెల్ నుంచి ఇంకో వెంట్రుక వస్తుంది. అలా మనకి 72 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆ వెంట్రుకకి అంకురార్పణ జరుగుతూ ఉంటుంది. ఆ సెల్ నుంచి అలా వెంట్రుకలు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వెంట్రుకను రప్పించవచ్చు. హెరిడిటీగా పోయే వాళ్ళదే రప్పించలేం, కానీ జనరల్గా ఊడిపోయిన హెయిర్ ఎక్కడికి పోదు, దానికోసం బెంగ పడక్కర్లేదు. అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ముందు డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలి. డాండ్రఫ్కి పులిసిన మజ్జిగ, పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ, పులిసింది అంటే ఈరోజుది రేపు, దాంట్లో మెంతి పొడి కలిపి తలకి అప్లై చేసుకోవాలి. ఒక 2 hours 3 hours నుంచి స్నానం చేసేది. చేస్తే ముందు వారానికి ఒకసారి చేస్తే చుండ్రు పోద్ది. పోయిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. ఈ కణాలన్నీ కొంచెం యాక్టివేట్, హోల్స్ అన్నీ, బ్లాక్లు అన్నీ పోయి ముందు ఫ్రెష్గా ఉంటుంది. వెంట్రుకలు రావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మందార పువ్వులు, రేక మందార పువ్వు పచ్చివి దొరికితే పచ్చి పేస్ట్, లేదా మందార పువ్వులు ఒక 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక 10 మందార పువ్వులు వేసి మరగబెట్టి చిన్న మంట మీద అది ఫిల్టర్ చేసి, ఆ ఆయిల్, మరగబెట్టిన ఆయిల్ ఇప్పుడు వెంటనే రాయకూడదు, ఒక 6 రోజులు 7 రోజులు ఉంచేసి ఆ తర్వాత నుంచి ఆయిల్ రుద్దితే వెంట్రుకలు మళ్ళీ కొత్త వస్తాయి, పొడవుగా ఒత్తుగా ఎదుగుతాయి. లేదు మందార పువ్వులు పచ్చివి దొరికితే పేస్ట్ రాసి ఈ పెరుగు మెంతుల్లోనే మందార పువ్వు పేస్ట్ కూడా కలిపేసి రాసేస్తే ఇటు చుండ్రు పోతే అటు హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది. రేక మందారకి ఎక్కువ వెంట్రుకలు వచ్చే గుణం ఉంది. ఊడిపోయిన వెంట్రుక మళ్ళీ మొలిపించే గుణం మందార పువ్వుకు ఉంది. ఇక గురివెందకు కూడా ఉంది, కానీ గురివెందాకు మీకు దొరకదు. దొరికిన వాళ్ళు అయితే గురివెంద పువ్వు పూసలు ఉంటాయి. గురివెందాకు పచ్చి ఆకు కానీ రాస్తే వెంట్రుకలు చక్కగా వస్తాయి. హెయిర్ డాండ్రఫ్ ఏమో మెంతులు పెరుగు కలిపి రాయడం. వెంట్రుకలు రావడానికి రేక మందార ఎర్రది, దేశవాళీ కాకుండా ఉన్న సింధూరం రంగు రేక మందార పువ్వు మాత్రమే వెంట్రుకలు రప్పించగలదు. ఆ మందార పేస్ట్ రాసుకుంటే వెంట్రుకలు బాగా ఒత్తుగా వస్తాయి, ఎదుగుతాయి కూడా. అసలు ఊడకుండా ఉండాలంటే రోజు వెంట్రుకలకు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. వెంట్రుక కుదుళ్ళకి ఒక ఎక్సర్సైజ్ చేయించాలి. మన బాడీకి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నామో అలాగే దానికి వెంట్రుకలకు కూడా ఒక ఎక్సర్సైజ్, ఆ కుదుళ్ళకి, ఆ సెల్కి ఒక ఎక్సర్సైజ్. స్కిన్ లోపల ఒక సెబమ్ అనే కొవ్వు పదార్థం ఉంటుంది, అది స్కిన్కి ఎప్పుడు అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ మునివేలతో ఇలా మసాజ్ చేస్తున్నామో, మామూలుగా ఆయిల్ రాయకల ఇలా చేస్తే 15 నిమిషాలు ఆ లోపల ఉండే పొర నుంచి ఆ కొవ్వు ఆయిల్ పైకి తన్ని ఎప్పుడు వెంట్రుకలు కుదులు గట్టిగా బలంగా ఉంటాయి. ఈ కుదులు కదలడం వల్ల వెంట్రుకలు పటిష్టంగా ఉంటాయి. దానికి కావాల్సిన ఆయిల్ ఆ లోపల నుంచి అందుతుంది. జనరల్గా అది మసాజ్ చేసి ఆయిల్ రాసుకోవడం మంచిది. ఆయిల్ రాసే అలవాటు ఎక్కువ మందికి లేదు, కాబట్టి ఆయిల్ రాయాల్సిన పనేం లేదు. ఇది కానీ 15 నిమిషాలు మసాజ్ చేస్తే, సున్నితంగా మరీ రుద్దేయకుండా చేస్తే కుదుళ్ళు కదులుతాయి, వాటికి ఎక్సర్సైజ్. సో దాని నుంచి వాటికి అందాల్సిన పోషణ అంతా అందుతుంది. ఇది ఒక చిన్న రెమెడీ, ఇది బాగా పనిచేస్తుంది. అయితే వెంట్రుకలు నల్లబడడం ఎప్పుడు నల్లబడతాయి? తెల్లగా ఉన్న వెంట్రుకలు ఎప్పుడు నల్లగా అవుతాయి? అసలు మన పూర్వం చెప్పుకున్నాం కదా, 100 ఏళ్ళు దాటి మన లైఫ్ 60 ఏళ్ళకి నెరిచేది. అది సహజంగా నెరడం, అది సహజంగా మనిషి ధర్మం. 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక నెరవడం అనేది ఒక పెద్ద వయసు. ఆ నెరవడం అనేది సహజంగా నెరిచే నెరుపు. అది కాకుండా 18 ఏళ్ళ లోపు ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వస్తే అది బాలమెరుపు అనేవారు. అది డిఫెక్ట్, లోపల కాపర్ డిఫిషియన్సీ, మినరల్స్ డిఫిషియన్సీ వల్ల అలా వచ్చేది. అది మందుల వల్ల నల్లగా అయిపోయేది, అవుద్ది కూడా. 18 years లోపల ఎవరికి తెల్లబడినా అవి నల్లగా అయిపోతాయి, దాని గురించి బెంగపడక్కల.
ఇక 20 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే తెల్ల వెంట్రుకలు నల్లబడడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనం పూర్వం 100 ఇయర్స్ అనుకున్నాం, 50కి 60కి నెరడం సహజం. ఇప్పుడు మనది లైఫ్ 60, 70 పడిపోయింది కాబట్టి 30 ఏళ్ళకి నెరడం ధర్మం. ఈ పొల్యూషన్లోని, టెన్షన్లోని, స్ట్రెస్లో ఉండడం, ఇంకా ముందు నెరడం ఇంకా సహజం. అయితే తెల్లబడిన వాటి కోసం పాకులాడి ఉన్నదాన్ని పోగొట్టుకునే కన్నా కొత్తవి రాకుండా చేసుకోవడానికి ఈ మసాజులు ఇలాంటివి పనిచేస్తాయి తప్ప, గుంటకలవరాకు అలాంటివి రాసుకుని, గుంటకలవరాకు, ఉసిరి సమభాగాలు కలిపి మిల్క్ పాలల్లో కలిపి రాసుకుంటే కొత్తవి తెల్లగా రాకుండా ఉంటాయి తప్ప ఉన్నవి నల్లబడవు. ఇది వాస్తవం. ఇది 18 ఏళ్ళ లోపు కానీ ఎవరికైనా తెల్లబడితే అతనికి 40 ఏళ్ళు వచ్చినా సరే మళ్ళీ నల్లగా అవుతాయి. ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడడం వల్ల పైకి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు వాడితే చక్కగా నల్లబడతాయి ఖచ్చితంగా. అది అవుతుంది. ఈ 20 ఏళ్ళు దాటాక వచ్చే తెల్ల వెంట్రుకలు మాత్రం ఎప్పటికీ నల్లబడడం అనేది వాస్తవం జరగదు. చెప్తారు కానీ దానికోసం ప్రయోగం చేసి ఉన్నదాన్ని. ఇంకోటి, వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, రోజు అద్దం ముందు చూసుకుని ఊడిపోతున్నాయి అనుకుంటాం కదా, ఆ భయం ఏదైతే ఉందో దానికి ఇంకా ఎక్కువ ఊడిపోతాయి. 2 తెల్ల వెంట్రుకలు, ఒక వెంట్రుక రాగానే ఇంక పట్టుకుని అమ్మ నా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి రోజు మనం దాని మీదే తెల్ల వెంట్రుకలు అని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ ఉండకూడదు. ముందు ఫీలింగ్ లేకుండా ఉంటే ముందు ఆగుతాయి, ఊడిపోవడం తగ్గుతాయి. అది వాటి మీద బెంగ ఉండకూడదు. సర్లేనే పట్టించుకోకుండా ఉండి చిన్న రెమెడీస్ చేసుకుంటే ఈజీగా ఎక్కడితో ఆగుతాయి. ఇది ఒక మెయిన్ ప్రక్రియ అనమాట. ఇప్పుడు హెయిర్కి ఆయిల్స్, అసలు ఆయిల్ అనేది ఎలా, ఏ ఆయిల్ రాయాలి, ఏం రాయాలి, చాలామంది ఒక పెద్ద చర్చలు జరుగుతుంటాయి. ఆయిల్ అనేది ఎప్పుడూ అందరికీ ఒకే ఆయిల్ అందరికీ పడదు. కొబ్బరి నూనె అందరికీ పడదు, నువ్వుల నూనె అందరికీ పడదు. ఇలా డిఫరెంట్ బ్రాండెడ్ ఆయిల్స్ వస్తాయి, అవి అందరికీ పడవు. ఎప్పుడు కూడా ఆయిల్ రాసే అలవాటు ఉన్న వాళ్ళు ఏ ఆయిల్ పడుతుందో చూసుకుని ఆ ఆయిల్ కానీ సూట్ అయిందంటే మీరు జీవితాంతం ఆ ఆయిలే ఫాలో అవ్వండి. ఒకసారి ఆయిల్ కానీ బాగా పడి మీకు చక్కగా హెయిర్ ఒత్తుగా ఉండి బాగా ఎదుగుతుంది అనుకోండి, సో అదే ఆయిల్ ఫాలో అవ్వడం కరెక్ట్. కానీ ఏవో కొత్తగా వచ్చి ప్రయోగాలు చేసుకుంటే అది ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఆయిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ ప్రొసీజర్. ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే, మన లోపల మనకి ఏదైతే ఒరిజినల్గా మనకు కావాల్సింది ఉందో, మనకి పడేది ఉందో, ఈ లోపల ఉండే పొరలో ఉండే ఆ శాబం అనే కొవ్వు పదార్థం ఈ మసాజ్ చేస్తే మీకు కావాల్సినంత ఆయిల్ సక్రమంగా వస్తుంది. అసలు ఆయిల్ రాయని వాళ్ళు ఏంటంటే నెలకొకసారి కొబ్బరి నూనె, నువ్వుల నూనె బాగా పట్టించి రాత్రి పొద్దున్న తలస్నానం చేసేస్తే ఆయిల్ రాయాల్సిన పని ఉండదు. తలస్నానానికి మొట్టమొదటి మనం వాడుకున్నవి కుంకుడుకాయ వాడాం, కొన్ని ప్రాంతాల్లో సీకాయ వాడాం. ఇవి కాకుండా కొన్ని ఆకులు నొరగలు వస్తాయి, ఇప్పటికీ ట్రైబల్ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు నొరగాకు అంటారు. నొరగంటే ఆకు వేసి ఎలా అంటే నొరగ వచ్చేస్తుంది. అది రుద్దుకుని చేస్తారు వాళ్ళు ట్రైబల్స్. వాళ్ళకి ఎప్పటికీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం కుంకుడుకాయ వాడినప్పుడు బాగానే ఉన్నాం, తర్వాత సీకాయ వాడుకున్నాం, ఇవన్నీ బాగానే. ఇప్పుడు మనకి అవి అంటే అది పడడం వల్ల ఏంటంటే డ్రై అయిపోయి హెయిర్ అంతా పెలుసుగా అయిపోయి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనరల్గా మీరు ఇంట్లో షాంపూ సొంతంగా చేసుకోవచ్చు ఈజీగా. ఎలా అంటే సీకాయ 20 గ్రామ్స్, కుంకుడుకాయ 30 గ్రామ్స్, మెంతులు 20 గ్రామ్స్, 10 గ్రామ్స్ అతి మధురం హెయిర్ సిల్కీగా ఉంచుతుంది అన్నమాట. సిల్కీలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా సిల్కీలా ఉంటుంది. అతి మధురం హెయిర్ మీద అలా పనిచేస్తుంది. ఈ కలబంద యాక్చువల్లీ ఇవన్నీ పట్టించేసి సీకాయ, కుంకుడుకాయ, మెంతులు, అతి మధురంకి కలబంద కలిపేసి ముందు కాయలకి అప్లై చేసి ఎండబెట్టాలి. అది పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్తో తలస్నానం చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. అంటే కుంకుడుకాయ పడకపోవడం, సీకాయ పడకపోవడం అలాంటిదే ఉండదు. ఈ కలబంద, అతి మధురం మీకు పడకపోవడాన్ని తీసేస్తాయి. అది చాలా బెస్ట్. ఇంకా షాంపూలు అంటే అది కూడా అంతే, ఏ షాంపూ పడుతుందో
మీకు చూసుకొని వాడి చూడడమే. అన్ని షాంపూలు ఒకలా ఉండవు కదా. అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ బట్టి కొన్ని పడతాయి, కొన్ని పడవు. షాంపూ అయిపోద్ది. ఒరిజినల్గా షాంపూ ఎలా చేసుకుంటే చాలా ఉత్తమం.